శ్రీ దండస్వామి వారికి, వేదిక అలంకరించిన మహాత్ములందరికీ సాదర సౌమ్యంగా నమస్కరిస్తూ, అఖిల ఆంధ్ర దేశోద్ధారకులు, జ్ఞానస్వరూపుడు, జ్ఞాననిష్ఠుడు, పరమగురుదేవుడు పూజ్యశ్రీ మలయాళ స్వామి వారి 125వ జయంతి మహోత్సవ సందర్భంలో పాల్గొని పునీతులవుతున్న పుణ్యాత్ములారా, జీవితంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. మనవి కావచ్చు, మన హితైషులే కావచ్చు, బంధువులే కావచ్చు, చివరికి గురువులే కూడా కావచ్చు. శారీరకంగా, మానసికంగా, వాచికంగా అనుకున్నా అనుకోకపోయినా, కావాలని చేసినా తెలియగా చేసినా కొన్ని దోషాలు జరుగుతుంటాయి, కొన్ని పుణ్యకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. అనిచ్ఛన్నది వార్ష్ణేయ బలాదివ నియోజితాన్ని అర్జునుడు కృష్ణ భగవంతుని అడిగాడు. ఇష్టం లేకపోయినప్పటికీ బలాత్కారంగా ఒక వ్యక్తిని కానీ, ఒక పశువుని కానీ లాక్కుపోయినట్టుగా మనస్సు శరీరాన్ని లాక్కొని పోతుంటుంది, ఎందుకొరకు అని అడిగాడు. దానికి సమాధానంగా కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనం తర్వాత అడిగాను. మహాపాప్మా, మహాసనం అంటే గొప్పదైన ఆకలి కలిగింది. ఏంటిది? కామం. నిలమిత్తాన్ని చెప్పేదానికి అవకాశం లేదు. ఎంత పోలిస్తూ ఉంటే అంత ఆకలి ఎక్కవడుతూ ఉంటుంది. అగ్నిలో ఆజ్యం వేస్తే ఎలాగైతే మండిపోతూ ఉంటుందో, నిన్ననే ధర్మవ్యాధి గ్రంథం చేతికొచ్చి చదువుతూ ఉన్నాను. కోరిక ఎలాంటిది అంటే, ఒక లోతైన బావి పైన ఎండుగడ్డి కప్పినట్టుగా ఉంటుంది. మనం ఏమనుకుంటాము? మామూలు దారిలో ఉన్నట్టుగానే ఉందనుకుంటాం కదా. కానీ అడుగు పెట్టగానే ఏమవుతాం? చెప్పగలరా? అలా పడిపోతాం అంతే. చూసేదానికి పైన గడ్డి, ఎండుగడ్డి బాగానే ఉంటుంది, కానీ అడుగు పెట్టామో ఏమో అందులో పడిపోతాం. అలాగే కోరిక కూడా, కామం కూడా, ఫలానా కావాలి, ఫలానా కావాలి, ఫలానా నిజాలు కామానం ఉపభోగిన కామతి కదాచన అని 2 జన్మలు అనుభవించిన చక్రవర్తి చివరి కామాలు చెప్తాడు. అనుభవించినందువల్ల కోరిక ఎప్పుడు పూర్తి కాదు, దాన్ని పూర్తి చేయలేము. ఎట్లాగా? అగ్నిలో అర్జున పూర్తి ఎట్లాగైతే ప్రజ్వలించుకుంటుందో అట్లాగే ప్రజ్వలించుకుంటుంది. మరి ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే, దానికంటే నువ్వు ఏ వస్తువునైతే కోరుకున్నావో దానికంటే మించిన వస్తువు దానికి దొరికినప్పుడు. మీ అన్నమాత విషయంలో చూసే ఉంటారు. నా భార్య కంటే అందమైన వాళ్ళు ఇంకొకరు లేరు అని ఆమె గొడుగు కూడా పట్టుకొని పోయాడు కదా, చూసారు కదా అంతా కూడా. కానీ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అంతకంటే అందమైంది కాదు, కొన్ని వేల రెట్లు అందమైన వస్తువు ఇంకొకటి ఉంది. ఈ లోకంలో నా భార్య కంటే అందమైన లేని చాలని అన్నారు. ఆఖరి పుణ్యం పండింది. భగవంతుని యొక్క తేజస్సును దర్శించాడు. అప్పుడు ఇటున్నది అటైపోయింది కదా. కాలైతే ఉంటుంది కదా, ఇలా వేస్తే పడుతుంది, ఇలా వేస్తే పోతుంది. అలాగే మనస్సు ఒకప్పుడు ఒకదాన్ని ఆకాంక్షించినప్పుడు ఇంకొక దాని యొక్క రుచి దానికి తెలియదు. ఇంకో దాన్ని రుచిని చెల్లించిందా దానికంటే పైదాన్ని వెతుకుతూ ఉంటుంది. అలాగే కామై తై తై అపహృత జ్ఞానం. భగవంతుడు అన్నాడు భగవద్గీతలో, ఆయా కోరికల చేత మన యొక్క జ్ఞానం అపహరింపబడింది. ఎలా అపహరించడం అంటే? అపహరించడం అంటే దొంగిలించడము అని అర్థం. దొంగిలించాలంటే చూస్తూ ఉన్నప్పుడు దొంగిలించేది ఒకటి, తెలియకుండా దొంగిలించేది ఒకటి, బలాత్కారంగా తీసుకుని
ఇంకొకటి. కానీ ఇది అపహరించింది. ఎట్లా అపహరించిందంటే బలాత్కారంగా రాకపోతుంది. బలాదివనియోగిత. దానివల్ల కొన్ని మంచి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు వద్దన్నా బలాత్కారంగా వచ్చారని కొన్ని కడిగి విజ్ఞానం సంపాదించారు. లేదు నిషిద్ధమైన వ్యవహారంలో రాకపోయేందుకు ఉంటుంది. పాపాన్ని సంపాదించాం. అది క్రియ ద్వారా, అటు దృష్టి ద్వారా, శ్రవణం ద్వారా, వాక్కు ద్వారా, మనోవాక్కాయాల చేత మనం ఏ క్రియ చేస్తుంటామో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి నిమిషము పుణ్యము పాపము రెండూ ఉత్పన్నమవుతూ ఉంటాయి. అందుకని ఉదయం నుంచి లేచిన మొదలు సాయంత్రం వరకు చూడండి. ఒకప్పుడు ఆనందంగా ఉంటుంది, ఒకప్పుడు దుఃఖంగా ఉంటుంది, ఒకప్పుడు విసుగ్గా ఉంటుంది, ఒకప్పుడు శాంతిగా ఉంటుంది, ఒకప్పుడు హాయిగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. చక్రార పంక్తి గచ్చది భాగ్యపంక్తి అని కాళిదాసు ఒక మాట అన్నారు. చక్రం ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో పైనుంచి కిందికి, కింది నుంచి మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళంతా. ఇలా పక్కన కూడా ఇంకోగలం మధ్యలో రాబోకండి పుణ్యాలు చెప్పారు విస్తరించవచ్చు. చక్రం పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తిరుగుతుంది. చూసారా లేదా? ఇలా అవుతా ఉంటుంది. అలాగే మన అదృష్టం అనే చక్రం ఇలా తిరుగుతూ ఉంటే ఏది మన ముందుకు వస్తుందో దాన్ని మనం వస్తూ ఉంటుంది కదా. అన్నానికి భోజనానికి అన్ని పదార్థాలు మనం పెట్టుకున్నాం. దేనిపైన ఇష్టం ఉంటే దానిపైన ఒకసారి చెట్టు మీద, ఒకసారి కూర మీద, ఒకసారి ఇంకో దాని మీద, ఒక స్వీట్ మీద, అట్ల మీద పెట్టుకున్నాం లేదా? అలాగే మనసు రకరకాలుగా శరీరాన్ని వాక్కును వినియోగం చేసుకొని ఆయా పుణ్యపాపాలు ఆర్జించినందువల్ల దాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉంటాయి. సుఖమో దుఃఖమో, సుఖం దుఃఖం వేరేగా, శాంతి అశాంతి అది కదా సుఖం దుఃఖం అంటే. అందువరకే ఇవన్నీ కూడా తప్పవు. కాబట్టి వాటిని మనము సవరించుకునే దాని కొరకు మహానుభావుల యొక్క వాక్యాలు, మహాత్ముల యొక్క వాక్యాలు, జ్ఞానుల యొక్క వాక్యాలు విన్నందువల్ల, శ్రవణం చేసినందువల్ల, సేవించినందువల్ల, వాళ్ళు దర్శించినందువల్ల, సంభాషించినందువల్ల కొన్ని దోషాలు పోతాయి, అనుష్ఠించినందువల్ల పూర్తిగా పోతాయనే ఉద్దేశం చేత రకరకాలైన వాక్యాన్ని కాకుండా గ్రంథాలను కూడా రచించి వాక్బోధన ప్రబోధన చేసి మలయాళ సద్గురు దేవుడు ఎంతో మేలు చేస్తున్నారు. అన్నిటికంటే కూడా మనం చిత్తూరులో భగవద్గీతాంతం చెప్పుకుంటూ ఉంటాము. మొదటిది దైవమతము ప్రతిష్ఠితమగుడుగా. చివరిదేంటి చెప్పండి? 8 వాక్యాలు మీరందరూ అన్నవాళ్ళు చెప్పలేకపోతున్నారంటే భయం అక్కర్లేదు కదా. చెప్పమని చెప్పాల్సిందే. జ్ఞానమతము మొదటి దైవమతాన్ని ఆధారంగా చూసుకుంటే మధ్యలో ధర్మమతము, ఋషిమతము, స్వాతంత్ర మతం, ఆ మతం ఎన్ని మతాలు ఉన్నాయో జ్ఞానే సమాప్యతే. దైవీయ గుణాలు మనలో రావడం వల్ల దైవం అనే మతం అంటే ఏంటిది? దాన్ని అనుసరించడం. మన్యతే ఇది మతం. దేనైతే మనం అనుసరిస్తామో, దేనైతే ఆధారంగా తీసుకుంటామో, మన మనోవికాసాన్ని కొరకు, ఆత్మవికాసం కొరకు ఏదైతే ఆధారంగా తీసుకుంటామో అది ఒక మతం. అందులో దైవం అంటే దివిగీత క్రీడ అనే ధాతువు చేత దివ్యత్వాన్ని లేదా తేజత్వం లేదా ప్రకాశాన్ని ప్రశ్నించేది మతము. అదే దైవ మతము. వారు ప్రకాశ స్వరూపు. దాన్ని ఎక్కడైతే మనం స్వీకరిస్తామో మిగతాన్ని వస్తే ఆఖరి జ్ఞానేతర సమాప్యతే. అందువల్ల 8 వాక్యాలను వారు మన ముందు ఉంచారు. దైవీ గుణాలు రావాలి అంటే దైవ బోధను, దేవతా సంబంధన బోధను, వాక్యాన్ని మనం శ్రవణం చేయగలిగినప్పుడు శ్రవణ రంధ్రాల ద్వారా ఆ వాక్యాల లోపలికి వెళ్ళి ఒక్కసారి మనం ఒక అనరాని మాట అంటే పక్క వాళ్ళు పడలేవడం చేస్తారా కదా. అట్లాగే ఒక స్తుతి వాక్యం వస్తే ఎంత మృదుగా మాట్లాడాలంటారు. వాక్కులు 2 ఉన్నాయి. నిన్ను ప్రేరేపించేది ఉంది, ఉత్తేజపరిచేది ఉంది, శాంతపరిచేది కూడా ఉంది కదా. అందువరకే నామంలో ఏముంది అంటారు కొంతమంది, నామం చేయగానే ఏమవుతుంది అంటారు కొంతమంది. మధ్య పెట్టి పక్కదారి పట్టింది. ఎందుకంటే వాళ్ళు చేయలేదు, చేసేవాళ్ళని చూసి ఓర్చుకోలేదు అలాంటి వాళ్ళు. అందువరకే నామస్మరణలో, అనుష్ఠానంలో, జపంలో
దివ్యమైన శక్తి ఉంది అని మనకు శాస్త్రాలు చెప్పినా చెప్పకపోయినా మనం చదవకపోయినా ఇలాంటి మహానుభావుల ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం తెలుసుకునే అవకాశము ఉంటుంది. అందుకని నహి జ్ఞాని అని సదృశం పవిత్రమే విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాళేనాత్మని విద్యతి. అందువరకు ప్రతినిత్యము చెప్పుకున్నామే, ఆ బావిలో పడ్డ వ్యక్తి మళ్ళీ బయటికి రావాలి అంటే ఎవరితో ఏదో ఒక ఆధారం కావాలో ఆ ఆధారంగా పైకి ఎక్కేందుకు ఆ అవకాశం ఉంటుందో అట్లాగే ఈ సంసారం జనమన ప్రవాహం అనే సంసార కోపంలో పడ్డ జీవుడు పై దానిలోపు నుంచి బయటికి రావాలి అంటే ఒక ఆధారం కావాలి. జననం పునరపి మరణం పునరపి జననీ జయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మురళి గోవిందయ్యాను. మాటి పుట్టడం మాటి చావడం అది సంసారం, కానీ ఇది సంసారం కాదు. సంసారం అంటే భార్య భర్తలు ఉండడము, లేదా ఇల్లు కట్టుకోవడము, ఇంకో రకంగా అదొక రకంగా ఒక నామాత్రంగా ఇంట్లో ఉండవచ్చు. ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి దాన్ని పోషించాలి, దాన్ని నీడే కావాలి, వస్త్రం కావాలా, అందువరకు అది ఉంటే ఉండొచ్చు కాక అది మామూలు సంసారం. కానీ జనన ప్రవాహం సంసారము, ఆ సంసారం అనే సంసార సాగరం ఘోరం అని మనం భగవద్గీత ప్రారంభంలో తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఘోరమైన సంసారం అంటే ఎన్ని రకాలైన జన్మలను మనం ఎత్తి ఆకలి చివరికి ఈ మహతా పుణ్యేన ప్రీతేయం కాయనోత్వయ కాలం దుఃఖోదయ గంతుంటారు యావన్నది. నా గొప్పైన చూడండి, కొన్ని వేలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత పేద ఆ పనులంతా కూడా మనం ఇంట్లో కూడా చేసుకున్నాం. ఎందుకంటే దాన్ని వాడుకోలేదు అనుకోండి, వీళ్ళకి ఇంటిలేదు, ఎంత డబ్బులు ఎక్కువ ఏంటిది ఇంత చేసే ఊరుకున్నాం. కానీ వాడుకున్నాం అనుకోండి, ఎంత సంతోషం ఎంత ఆనందంగా ఉంటుంది. అట్లాగే విలువైన కారు కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని వాడుకోకుండా చెట్లు పెట్టామంటారు, వాళ్ళు వాడుకోలేదు, వారికి ఇవ్వలేదు, ఊరికి అనవసరంగా పాడు చేసింది. అట్లాగే గొప్ప పుణ్యం అనే ధనం చేత మానవుడు జీవుడు ఈ శరీరాన్ని తీసుకుని వచ్చాడు. ఏనుగులు వాళ్ళ భారం దుఃఖోదయ అనుకుంటాడు యావన్న విద్యతే. దుఃఖమనే సంసార సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నించాలి. ఎంతవరకు ఇది బాగుంటుందో, ఎంతవరకు బాగుంటుంది చెప్పగలుగుతామా? ఎప్పుడు ఇది చెడిపోతుందో చెప్పగలుగుతామా? ఎప్పుడు రిపేర్ వచ్చింది చెప్పదు. బయటికి పోయినా కూడా తిరిగి వచ్చారు సోమవారం రాత్రి, ఏది సంక్రాంతి సోమవారం రాత్రి బస్సులో వస్తుందో యాక్సిడెంట్ అయింది అని అనుకున్నాం, యాక్సిడెంట్ అవుతుందని. అట్లాగే మనం కూడా పోతూ ఉంటాం, బజార్ కూడా తిరిగి వచ్చేదాన్ని. అందువరకే దీనికి ఏదో ఉంది గ్యారంటీ కార్డు ఉంది అని మనకు మాత్రం తెలియదు. అందుకరికే బ్రహ్మదేవుడు విద్య, తపస్సు, ధనము, ఆయుష్, జన్మ ఈ ఐదింటిని జీవుడు వచ్చేటప్పుడు ఈ రోజు అంటారే మాటలు వస్తే రాసి పంపిస్తారంటారు. రాసిన అధికారం ఉందండి. ఎవరిచ్చారని అధికారం మనమే ఇచ్చాము. ఎలా ఇచ్చాము? మనం చేసిన కర్మ ద్వారా ఆ అధికారాన్ని ఇచ్చాం. మీరు ఎట్లాగైతే చదువును బట్టి ఉద్యోగం వస్తూ ఉంటుందో అట్లాగే మనం చేసిన కర్మను బట్టి మనకు వస్తూ ఉంటుంది.